హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ గుసగుసలు. నిన్న మనం కొన్ని విషయాల గురించి చర్చించుకున్నాం. బిగ్ బాస్లో జరిగే అప్డేట్స్ గురించి, ప్రిడిక్షన్స్ గురించి మనం చర్చించుకున్న విషయాలు యాజ్ ఇట్ ఈజ్ నిన్న జరిగాయి. నామినేషన్ విషయంలో మనం చర్చించుకున్నది నిన్న నామినేషన్ జరగట్లేదు, టెలికాస్ట్ అవ్వట్లేదు అని చెప్పి మనం చెప్పాము. అదే జరిగింది. నిన్న జరిగిన టాస్కుల్లో నిఖిల్, నైనిక, యష్మి గౌడ ముగ్గురు ఫైనలిస్టులుగా నిలిచారని చెప్పేసి, విజేతలుగా నిలిచారని చెప్పేసి ముందే మనం ప్రిడిక్ట్ చేశాము. అదే జరిగింది. సో ఈరోజు కూడా మీకు అదిరిపోయే అప్డేట్ ఇవ్వబోతున్నాను. నిన్న జరిగిన బిగ్ బాస్ హౌస్లో జరిగిన ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించి ఒక క్విక్ రీక్యాప్ మనం వేసుకుందాము. నిన్న బిగ్ బాస్ హౌస్లో ఈయన శేఖర్ భాషా సోనియాతోని బత్తాయి పంచాయతీ వేసుకున్నారు కొంతసేపు. అది ఇద్దరు సరదాగా ఈయన సీరియస్గానే స్టార్ట్ చేశారు, కానీ తర్వాత నవ్వేసుకొని దాన్ని క్లోజ్ చేశారు. తర్వాత సోనియా యష్మి విషయంలో బాగా మాట్లాడింది. ఇప్పుడు ఈ టాస్క్లో గెలిచిన తర్వాత యష్మిని నిఖిల్, నైనిక సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళతో పాటు థర్డ్ హౌస్ చీఫ్గా. ఈ విషయంలో సోనియా చాలా బాగా మాట్లాడింది. అంటే నిర్మోహమాటం లేకుండా నెక్స్ట్ ఆవిడ నామినేషన్ వేస్తుంది అన్న భయం లేకుండా, బెరుకు లేకుండా తన అభిప్రాయాన్ని సూటిగా వెల్లడించింది. మణికంఠ అటు ఇటు కాకుండా ఉన్నాడు. ఇది ఈరోజు జరిగే ఎపిసోడ్లో అయితే ఇది పీక్ లెవెల్లో వెళ్ళిపోతుంది. ఈయనకు చాలా ఈ మణికంఠ విషయంలో చాలా చాలా పరిణామాలు జరిగాయి. అది కూడా మీకు నేను ముందు ఏం జరిగిందనే విషయం చెప్తాను. సీత అయితే కిరాక్ సీత నిఖిల్ని టార్గెట్ చేసినట్టు అనిపించింది. మీకు కూడా అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ విష్ణుప్రియ, అసలు ఒరిజినల్ క్యారెక్టర్ విష్ణుప్రియ బయట ఈవెంట్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఉన్న విష్ణుప్రియ, బయట నేను చూసిన విష్ణుప్రియకి ఇప్పుడున్న విష్ణుప్రియకి అస్సలు సంబంధం లేదు. ప్రస్తుతానికి ఇంకా మాస్క్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. పర్వాలేదు, బాగానే వెళ్తుంది, మంచిగా మెచ్యూరిటీగా మాట్లాడుతుంది, కానీ దూకుడుగా లేదు. ఇది విష్ణుప్రియ క్యారెక్టర్ కాదు అనేది చాలామందికి తెలిసిన విషయమే. ముందు ఎపిసోడ్స్లో అసలు విష్ణుప్రియ అని ఏంటి అనేది మనకు తెలుసుకోబోతున్నాం. అలాగే బెజవాడ బేబక్క, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్న కాన్సెప్ట్తో వెళ్తున్నట్టు కనబడుతుంది, కానీ దట్ ఈస్ నాట్ బెజవాడ బేబక్క. ఎందుకంటే ఆవిడ ఇన్స్టాగ్రామ్లో కానీ మిగతా యూట్యూబ్లో కానీ ఆవిడ యాటిట్యూడ్ కానీ ఆవిడ ఉండే పద్ధతి కానీ ఇప్పుడు బిగ్ బాస్లో ఉండే పద్ధతి కానీ పూర్తి విరుద్ధంగా ఉంది. సో ఈ మాస్కులన్నీ తొలగాలంటే ఇంకాస్త టైం పడుతుంది. అలాగే నాగమణికంఠ ఈరోజు చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఆయన ఎమోషనల్ అవ్వడంతో పాటు, అంటే ఇది ఈరోజు జరగబోయే ఎపిసోడ్ గురించి నేను చెప్తున్నాను. ఒకానొక సందర్భంలో నాగమణికంఠ నేను సూసైడ్ చేసుకుంటాను అనే లెవెల్కి ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళాడు, ఎమోషనల్ అయ్యాడు, ఫ్యామిలీ సెంటిమెంట్ని తీసుకొచ్చాడు. ఆయనతో పాటు మిగతా హౌస్మేట్స్ అందరూ కొందరు కూడా ఎమోషనల్ అయ్యారు. మీరు ఇలా ఫ్యామిలీ సెంటిమెంట్ని తీసుకొస్తే అది కరెక్ట్ కాదన్నట్టు కూడా కొంతమంది మాట్లాడారు. ఈ విషయంలో నాగమణికంఠను బిగ్ బాస్ ఒంటరిగా నాగమణికంఠను పిలిచి మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. అన్నిటికంటే ముఖ్యమైన అప్డేట్, ఎవరెవరు నామినేట్ అయ్యారు అనేది మీకు క్లియర్ కట్గా వివరిస్తాను. నామినేషన్స్ ప్రక్రియ జరిగితేనే అసలు రంగులు బయటకు వస్తూ ఉంటాయి. నిన్న మొన్నటి వరకు ఉన్నది ఒక లెక్క, వాళ్ళ మాస్కులన్నీ ఈరోజు తొలగిపోనున్నాయి. దాంట్లో బేబక్క, సోనియా ఫుల్ ఆర్గ్యుమెంటు, నిఖిల్, కిరాక్ సీత ఆల్మోస్ట్ హై లెవెల్లో వెళ్ళిపోయారు, వాళ్ళు హై పిచ్లోకి వెళ్ళిపోయారు ఆర్గ్యుమెంట్స్లో. అండ్ నాగమణికంఠ, అఫ్రీది కూడా ఈ నామినేషన్ ప్రక్రియలో ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ నామినేషన్స్ ప్రక్రియకు ముందు పనుల విషయంలో, ఫుడ్ విషయంలో చిల్లర పంచాయతీలు పెట్టుకున్నారు. బిగ్ బాస్ హౌస్లో మెయిన్గా మనకు కొట్లాటలు, గొడవలు వచ్చేది పనుల విషయంలో, కిచెన్ దగ్గర ఫుడ్ విషయంలోనే వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్యారెక్టర్, వాళ్ళు ఒక ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు.
ఇంత ముందుకు ముఖ పరిచయాలు ఉన్నది చాలా తక్కువ మందికి ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ పద్ధతులకి సింక్ అవ్వట్లేదు. కొంతమంది కావాలనే ఇది క్రియేట్ చేసి ఎక్కువ టైం మనకు కెమెరాలో కనిపించడానికి చేస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. కొంతమంది న్యాచురల్గా వాళ్ళకున్న వీళ్ళ స్వభావం వల్ల చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే ఈ చిన్న ఈ చిల్లర పంచాయతీలు ఇవన్నీ పక్కన పెడితే నామినేషన్ ప్రక్రియ మాత్రం ఈరోజు కిష్కిందాకాండ అనమాట. దీంట్లో ఎవరెవరు నామినేట్ అయ్యారంటే, నామినేట్ అయిన వాళ్ళకన్నా నామినేషన్ నుంచి తప్పుకొని సేఫ్ సైడ్ ఉన్న వాళ్ళని చెప్తే మిగతా వాళ్ళందరూ నామినేటెడ్ లెక్క. సో దీంట్లో నిన్న ఆల్రెడీ మనం చర్చించుకున్నాం. కొంతమంది హౌస్ హెడ్గా టాస్క్లో గెలిచారు, హౌస్ చీఫ్స్గా సెలెక్ట్ అయ్యారు ముగ్గురు, నైనిక, నిఖిల్, యష్మి. సో మనం బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే క్యాప్టెన్ లేడు, ఇమ్యూనిటీ లేదు అని చెప్పేసి మనకు చెప్పారు ఆల్రెడీ. కాకపోతే ఈరోజు నామినేషన్, నాకు తెలిసినంత వరకు ఈరోజు నామినేషన్ ప్రక్రియలో ఈ ముగ్గురు నామినేట్ అవ్వలేదు. ఇది 100% పక్కా అని నేను భావిస్తున్నాను. మీరు ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీరే రేపు కామెంట్ చేస్తారు, నిన్న చెప్పింది కరెక్ట్ అయింది, ఈరోజు చెప్పింది కూడా కరెక్ట్ అవ్వబోతుంది, ఇది మీకు తెలిసిపోతుంది. సో ఇందులో నైనిక, నిఖిల్, యష్మి ఈ ముగ్గురు నామినేట్ అవ్వలేదు. వీళ్ళు కాకుండా మిగతా అందరూ నామినేషన్లో వెళ్ళిపోయారు. సో ఇది ఈరోజు బిగ్ బాస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ బాస్ గుసగుసలు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎవర్ఫ్లిక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.